వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ డిఓ నల్గొండ. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం 10వ తరగతి తెలుగు మీడియం వాస్తవ సంఖ్యలు అధ్యాయానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. ఫస్ట్ వాస్తవ సంఖ్యలు. వాస్తవ సంఖ్యలు అంటే ఏంటి? సంఖ్యా సమితులను కొన్ని రకాలుగా విభజించడం జరిగింది. గణితంలో, నిజ జీవితంలో మనం ఉపయోగించేది గణితంలో సంఖ్యలను వాడుకుంటాం. సంఖ్యలు కానీ అంకెలు కానీ వాడకుండా మనం ఏ సమస్యని కూడా సాధన చేయలేము. మరి ఇటువంటి సంఖ్యలను, వాటి యొక్క ధర్మాలను, సంఖ్యా వ్యవస్థలో ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఈ పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం. లుక్ ఎట్ హియర్ ఫస్ట్ నేను చూడండి నా చేతికి ఉన్నటువంటి వేళ్ళని నేను లెక్కిస్తున్నాను. 1వ వేలు, 2వ, 3వ, 4వ, 5వ వేలు అన్నాను. సో వేళ్ళను నేను లెక్కిస్తున్నాను. ఎక్కడి నుండి లెక్కిస్తున్నాను? 1, 2, 3 వస్తువులను లెక్కించడానికి ఉపయోగించేటువంటి సంఖ్యలతో కూడినటువంటి సమితిని సహజ సంఖ్యా సమితి అంటారు. సహజ సంఖ్యా సమితి అన్నారు. సో ఇందులో లెక్కించడానికి ఉపయోగించబడేటువంటి అంకెలను వాడుతున్నాము. చూడండి, సహజ సంఖ్యా సమితిని క్యాపిటల్ ఎన్ అనే సంకేతంచే సూచిస్తారు. సహజ సంఖ్యా సమితిని సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటారు. క్యాపిటల్ ఎన్ అనే సంకేతంచే సూచిస్తారు. ఇందులో లెక్కించడానికి 1 నుండి నేను ప్రారంభించాను. 1, 2, 3, 4, 5 ఈ విధంగా అనంతమైనటువంటి సంఖ్యలతో కూడుకున్నటువంటి సంఖ్యా సమితి సహజ సంఖ్యా సమితి. 1 నుండి ప్రారంభమై అనంతం వరకు ఉంటుంది. రెండవది పూర్ణాంకాల సమితి. పూర్ణాంకాల సమితిలో దీన్ని సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ అంటారు. ఇంగ్లీష్లో సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. సో హోల్ నెంబర్స్ సెట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ W. హోల్ నెంబర్స్ని W. పూర్ణాంకాలు సహజ సంఖ్యలతో పాటు 0 అనే అదనపు మూలకాన్ని చేర్చినట్లయితే సహజ సంఖ్యలు ఏమున్నాయి 1, 2, 3, 4, 5 అనంతం వరకు కూడినటువంటి సంఖ్యా సమితికి 0ను అదనంగా చేర్చినట్లయితే ఏమవుతుంది? ఇది పూర్ణాంకాల సమితిగా పిలువబడుతుంది. మూడవది పూర్ణ సంఖ్యల సమితి. ఈ పూర్ణ సంఖ్యల సమితిని సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అంటారు. ఇంటీజర్స్ని I లేదా Z అనే సంకేతంచే సూచిస్తారు. I కానీ లేదా Z అంటారు. సో ఇక్కడ 0 పూర్ణాంకాల సంఖ్యా సమితితో పాటు అంటే 0 ఉంది 1, 2, 3 అనంతం వరకు కూడినటువంటి సంఖ్యా సమితులతో పాటు ధన సంఖ్యలు 0 మరియు రుణ సంఖ్యలను కూడా అదనంగా చేరుస్తున్నాము. -1, -2 ఈ విధంగా మైనస్ అనంతం వరకు కూడినటువంటి సంఖ్యా సమితి. సో ధన సంఖ్యలు ఉన్నాయి, సహజ సంఖ్యా సమితి ఉంది, ఇందులో పూర్ణాంకం కలిగినటువంటి 0 కూడా ఉంది, తర్వాత రుణ సంఖ్యలు కూడా కలిగి ఉంది. ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు. 0 అనేది ధన సంఖ్య కాదు, రుణ సంఖ్య కాదు. నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. ధన సంఖ్య కాదు, రుణ సంఖ్య కాదు. ఈ సంఖ్యా సమితిలో ఈ సంఖ్యల యొక్క సమ్మేళనాన్ని పూర్ణ సంఖ్యల సమితిగా పేర్కొన్నారు. 4వదమ్మ అకరణీయ సంఖ్యలు. ఇంపార్టెంట్. అకరణీయ సంఖ్యా సమితి. అకరణీయ సంఖ్యల సమితిని క్యాపిటల్ Q రేషనల్ నెంబర్స్ అంటారు. క్యాపిటల్ Q అనే సంకేతంచే సూచిస్తారు. చిన్న తరగతుల్లో మనం నేర్చుకున్నాం. ఆ నిర్వచనం ఏంటి, ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి నిర్వచనం ఏంటి ఒకసారి తెలియజేస్తాను. చూడండి అకరణీయ సంఖ్యలు P/Q అను భిన్న రూపంలో ఉంటాయి. P/Q అనే భిన్న రూపంలో ఉంటాయి మరియు లవహారాలు లవము P హారము Q. చూడండి నాన్న,
ఒక భిన్నం ఏర్పడాలి. భిన్న రూపంలో ఉండేటువంటి సంఖ్యల్ని అకరణీయ సంఖ్యలు అనుకుంటే p/q భిన్న రూపంలో ఉంటే ఒక లవము ఒక హారము కలిస్తేనే భిన్నంలో ఒక లవం ఉంటుంది, హారం ఉంటుంది. మరి లవహారాలను ఎక్కడి నుండి మనం సేకరించాలి? లవంలో ఒక అంకెను, హారంలో ఒక సంఖ్య, లవంలో ఒక సంఖ్యను, హారంలో ఒక సంఖ్యను మనం అమర్చాల్సి ఉంటుంది. మరి లవము హారము ఎక్కడి నుండి తీసుకోవాలి? సహజ సంఖ్యా సమితి నుండి సేకరించాలా, పూర్ణాంకాల సమితి నుండి తీసుకోవాలా, పూర్ణ సంఖ్యల సమితి నుండి తీసుకోవాలా? అంటే ఎక్కువ మూలకాలు కలిగినటువంటి సంఖ్యా సమితి కాబట్టి లవహారాలను పూర్ణ సంఖ్యా సమితి నుండి మనం సేకరిస్తాము. p, q belongs to z and where q is not equal to 0, హారము విలువ సున్నాకి సమానం కాకూడదు. ఎందుకు హారం సున్నా ఎందుకు సమానం కాకూడదు అంటే చిన్న నిర్వచనం ఒకటి చూడండి. మనం సంఖ్యా సమితులను గురించి నేర్చుకున్నాం. సహజ సంఖ్యా సమితి, పూర్ణాంకాల సమితి, అకరణీయ సంఖ్యల సమితి. సునిర్విచిత వస్తు సముదాయాన్ని సమితి అంటారు. సునిర్విచిత వస్తు సముదాయమే సమితి. సునిర్విచిత అంటే ఏంటి నాన్న? మరి ఇక్కడ చూడండి, సునిర్విచిత వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సునిర్విచిత లేదా అనిర్విచిత, ఈ రెండింటి మధ్యలో తేడా ఏంటి? సునిర్విచిత వస్తువులను మాత్రమే సమితిలో తీసుకోవాలి, అనిర్వచిత వస్తువులను సమితిలో తీసుకోకూడదు. సునిర్విచిత అంటే ఏంటి నాన్న? మీకు నేనేదా వస్తువుని ఈ విధంగా చూపించినట్లయితే ఈ వస్తువు గురించి మీకు తెలిసి ఉండాలి, దీన్ని గుర్తించగలిగి ఉండాలి. మీరు ఏ వస్తువు చూసినా దాన్ని గుర్తించగలిగితే అది సునిర్విచిత వస్తువు. ఇదేంటి నాన్న అంటే ఏమంటారు నాన్న? చాక్ పీస్ అంటారు. సో ఇక్కడ ఇదేంటి నాన్న అంటే ఏమంటారు? పెన్ అంటారు. తర్వాత నా చేతికి ఉన్నది ఏంటి నాన్న అంటే వాచ్ అంటారు. మీరు నేను ఏ వస్తువునైతే చూపిస్తున్నానో నాచే సూచింపబడేటువంటి వస్తువు మీరు గుర్తించగలుగుతున్నారు. గుర్తించగలిగినటువంటి వస్తువులని సునిర్విచిత వస్తువు అంటారు. మనం దాని గురించి ఏంటో తెలియజేయాలి. ఈ వస్తువు ఏంట్రా బాబు అంటే దాని గురించి మనం చెప్పగలగాలి నాన్న, అప్పుడు అది సునిర్విచితం. ఒక వస్తువు మీకు ఈ విధంగా చూయించినా కూడా అదేంటో మీరు చెప్పలేకపోతే అది అనిర్విచిత వస్తువు. గుర్తించగలిగిన వస్తువులనేమో సునిర్విచిత వస్తువులు అంటారు. మనం దాన్ని గుర్తించలేము, గుర్తుపట్టలేకుండా ఉన్నాము అంటే అదేమవుతుంది? అనిర్వచనీయ వస్తువు. సునిర్విచిత వస్తువులను మాత్రమే సమితిలో తీసుకోవాలి. సమితిలో ఏముండాలన్నా? సునిర్విచిత వస్తువుల యొక్క సముదాయమే సమితి. మరి ఇక్కడ చూడండి, హారము 0 ఉంది, భిన్న రూపంలో రాస్తున్నాను నాన్న. భిన్న రూపంలో రాసినప్పుడు లవహారాలను ఎక్కడి నుండి తీసుకుంటున్నాం? పూర్ణ సంఖ్యలోకి వెళ్ళి తీసుకుంటున్నాం. చూడండి నాన్న, 0/4. 0 పనులు ఏమి ఇవ్వలేదు నాన్న, ఆస్తి ఏమి ఇవ్వలేదు తండ్రి, నలుగురిని పంచుకోమన్నాడు. ఆస్తి ఏమీ ఇవ్వలేదు, కానీ తన ఇలా ఇచ్చి బాబు ఈ నలుగురు పంచుకోండి అన్నాను. అంటే ఏమి ఇవ్వండి, నలుగురు పంచుకుంటే ఏమొస్తాయి వాళ్ళకి? 0 వస్తుంది. 0/4 విలువ ఎంత నాన్న? 0. 6/2 ఉంది నాన్న. 6/2 ఎంత అన్నా? 6 లక్షల రూపాయలని ఇద్దరు కొడుకుల్ని పంచుకోమంటున్నాడు. 6 లక్షల రూపాయలని ఇద్దరు పంచుకోమంటే ఒక్కొక్కరికి 3 లక్షలు వస్తున్నాయి. దీని విలువ చెప్పగలిగారు. 0/4 విలువ 0 అని చెప్పగలిగారు. 6/2 విలువ 3 అని చెప్పగలిగారు. మరి 5/0 ఉంది నాన్న. హారంలో 0 భిన్న రూపంలో ఉందమ్మా. ఇది భిన్న రూపంలో ఉంది. భిన్న రూపంలో ఉన్నా కూడా చూడండి, 5ని 0తో భాగించినప్పుడు 0/1లో 0 శేషం 5, 0/2లో 0 శేషం 5, 0/3లో 0 శేషం 5, 0/4లో 0 శేషం 5, 0x1,00,000 0 శేషం 5. భాగఫలంలో ఆన్సర్ ఏమొస్తుందో మనం నిర్ధారించలేకపోతున్నాము. 5ని 0తో భాగించినప్పుడు భాగఫలం విలువ మనం నిర్ధారించి చెప్పలేకపోతున్నాము. అంటే హారంలో 0 ఉంటే దాని విలువ నిర్ణయించలేము. అనంతమైన అనిర్వచనీయ విలువ 5/0 ఈజ్ అన్డిఫైన్డ్ నాన్న, అనిర్వచనీయం.
సో 5/0, 5/0, 6/0, 7/0, -3/0 హారంలో 0 ఉంటే దాని విలువ నిర్వచింపబడదు. నిర్వచింపలేనటువంటి వస్తువులు అనిర్వచిత వస్తువులు అవుతాయి. అనిర్వచిత వస్తువుల్ని సమితిలో మనం తీసుకోవడానికి వీలు లేదు. సమితిలో ఏముండాలి? కేవలం సునిర్వచిత వస్తువులు ఉండాలి. కానీ అనిర్వచనీయ వస్తువులు సమితిలో ఉండడానికి వీలు లేదు. కానీ హారంలో భిన్న రూపంలో రాసాము, హారంలో 0 వచ్చినప్పుడు అది అనిర్వచనీయమైంది, దాని విలువ కనుక్కోలేకపోతున్నాం కాబట్టి ఇది సమితిలో ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఏం చెప్పానన్నా, భిన్న రూపంలో ఉండేవి అన్నీ కూడా అకరణీయ సంఖ్యలు కావు. హారంలో 0 ఉంటే అది అకరణీయ సంఖ్య కాదు. హారంలో 0 లేకుండా లవంలో 0 ఉంటే ఆన్సర్ 0 అని చెప్పొచ్చు. హారంలో 0 ఉంటే నిర్ధారించలేము. కాబట్టి భిన్నాలన్నీ కూడా అకరణీయ సంఖ్యలు అవుతాయి. కానీ హారంలో 0 ఉంటే మాత్రం అది అకరణీయ సంఖ్య కాదు. హారంలో 0 ఉండకూడదు. ఆ సందర్భంలో మాత్రమే అవి అకరణీయ సంఖ్యలు. ఓకే, ఒక నిర్వచనం నేర్చుకున్నారు. సో ఏమని నేర్చుకున్నారు నాన్న? సో భిన్న రూపంలో p/q అనే భిన్న రూపంలో ఉండే సంఖ్యలు అకరణీయ సంఖ్యలుగా పేర్కొంటాము. ఇందులో లవహారాలను ఎక్కడి నుండి సేకరిస్తాము? సహజ సంఖ్యల నుండి, పూర్ణాంకాల నుండి. ఆ పూర్ణ సంఖ్యల నుంచి అంటే పూర్ణ సంఖ్యల్లోకి వెళ్ళి ఏవైనా 2 మూలకాలను తీసుకొని ఒకటి లవంలో ఒకటి హారంలో ఉంచుతాము. కాబట్టి p, q బిలాంగ్స్ టు z అనుకున్నాం. పూర్ణ సంఖ్యల సంఖ్యా సమితికి చెందుతుంది. తర్వాత హారం ఎట్టి పరిస్థితుల్లోనూ 0కు సమానం కాకూడదు. ఓకేనా? సో ఇవి అకరణీయ సంఖ్యల మొదటి నిర్వచనం. రెండవ నిర్వచనం ఇక్కడ దశాంశ సంఖ్యలను గురించి మనం నేర్చుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నాన్న దశాంశ సంఖ్యలు. దశాంశ సంఖ్యలు ఎన్ని రకాలుగా ఉంటాయి? 3 రకాల దశాంశాలు ఉంటాయి నాన్న. మొదటిది ఇక్కడ సో p/q రూపంలో రాసాము, అంత్యమగు దశాంశము. మొదటిది అంత్యమగు దశాంశము, మొదటి రకం నాన్న అంత్యమగు దశాంశము. రెండవది అంత్యము కానటువంటి ఆవర్తిత దశాంశము. మూడవ రకమైనటువంటి దశాంశం ఉంటుంది నాన్న, అంత్యము కాదు, ఆవర్తితము కాదు. 3 రకాల దశాంశ సంఖ్యలు ఉంటాయి. డెసిమల్ నెంబర్స్ నాన్న, పాయింట్ అని రాస్తుంటాం మనం. అంత్యమగు దశాంశము, అంత్యము కానటువంటి ఆవర్తిత దశాంశము, అంత్యము కాదు మరియు ఆవర్తితము కాదు. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అంత్యమగు దశాంశాలంటే నేను 4.32 రాశానన్నా. 4.32 ఇక్కడ ఏమైనానా దశాంశ భాగము తర్వాత ఇది పూర్ణాంక భాగము, ఇది దశాంశ భాగము. పాయింట్కి ముందున్నటువంటి అంకెల్ని దశాంశ భాగాలు అంటారు. పాయింట్ తర్వాత ఉన్నటువంటి కుడివైపు గల స్థానాల్ని దశాంశ భాగము అంటారు. దశాంశ భాగంలో ఉన్నటువంటి అంకెలను లెక్కించడానికి వీలుగా ఉంటే అంత్యమగు దశాంశము అంటారు. ఎన్ని ఉన్నాయన్నా? 1, 2 అంకెలే ఉన్నాయి. దశాంశం తర్వాత 2 అంకెలు ఉన్నాయి. ఇది అంత్యమగు దశాంశం. చూడండి నాన్న, 4 అన్నాం బిట, 4 అన్నాం. 4ని ఏమని రాయొచ్చు నాన్న? 4.0. దశాంశం తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 అంకె ఉంది. దశాంశము తర్వాత అంకెను మనం లెక్కించడానికి వీలుగా ఉంటే ఇది అంత్యమగు దశాంశం. 5 ఉంది నాన్న, 5ని 5.0 అని రాస్తున్నాం. -6 ఉంది, -6.0 అని రాస్తున్నాం. 1.347 ఉంది నాన్న. దశాంశం తర్వాత 3 అంకెలు ఉన్నాయి అని చెప్పగలుగుతున్నాం. సో ఇవన్నీ కూడా అంత్యమగు ఆగిపోయింది, ఇక్కడికి ఆగిపోయింది. 4.32 ఇంకేమైనా ఉందంటే ఏమీ లేదు. 4.0, 4ని 4.0, 5ని 5.0, 1.347 ఇంకేమైనా వస్తున్నాయా దశాంశం తర్వాత? లేదు, అక్కడికి ఆగిపోయింది. కాబట్టి అంత్యమగు దశాంశాలు ఇవి అంత్యమగు దశాంశాలు. అంత్యము కావు కానీ ఆవర్తిత దశాంశాలు ఉన్నాయి. రెండో రకం. దీన్ని ఏమని రాస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 4.134 చూడండి అన్న, 134 సో ఆన్. ఇక్కడ చూడండి, లెక్కించండి అమ్మా. సో ఆన్ డాష్ అన్నాను. ఇది కూడా దశాంశాన్ని కలిగినటువంటి సంఖ్య, దశాంశ సంఖ్య. కానీ దశాంశము తర్వాత ఉన్న అంకె లెక్కించండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 లెక్కించడానికి వీలు లేవు.
లెక్కించడానికి వీలు లేకపోతే అది అంత్యము కానటువంటిది. దశాంశ భాగము తర్వాత అంకెలను లెక్కించడానికి మనం అనుకూలంగా లేకపోతే అంత్యము కానటువంటి దశాంశము, ఇది అంత్యము కాలేదు. మరి ఆవర్తితం అంటే ఏంటి నాన్న? ఆవర్తితం అంటే రిపీట్ కావటము, పునరావృతం కావటము, మళ్ళీ మళ్ళీ రావటాన్ని ఆవర్తితము అంటారు. ఇక్కడ చూడండి అన్న, 1 3 4 1 3 4 1 3 4 1 3 4 ఈ అంకెల గుంపు మళ్ళీ 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 పునరావృతం అవుతుంది. మళ్ళీ మళ్ళీ తిరిగి రావటాన్ని, పునరావృతం కావటాన్ని ఆవర్తితము అంటారు. అంత్యము కాలేదు కానీ ఏమవుతుంది? ఆవర్తితం అవుతుంది. దీన్ని ఏమని రాస్తాం నాన్న? 4.134 బార్, 4.134 బార్గా రాస్తాం. ఇది అంత్యము. దీని గురించి మనం 9th నేర్చుకున్నానా? ఇందులో అవధి ఏంటి, వ్యవధి అంటే ఏంటి, దీన్ని భిన్న రూపంలో ఏ విధంగా రాస్తారు మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు మాత్రం ఇది అంత్యమగు దశాంశము, ఇవి అంత్యము కానటువంటి ఆవర్తిత దశాంశం. ఇంకొక చిన్న ఉదాహరణ చూడండి. 5.3978 3978 3978 3978 సో ఆన్ ఈ విధంగా ఉంది. ఈ రకమైన దశాంశంలో చూడమ్మా, దశాంశ భాగము తర్వాత వచ్చేటువంటి అంకెల్ని మీరు లెక్కించండి. 1 2 3 4 4 4 8 4 12 ఇంకా వస్తూ ఉన్నాయి. లెక్కించడానికి వీలు లేదు. దశాంశ భాగంలోని అంకెలను లెక్కించడానికి వీలు లేకపోతే అవి అంత్యము కావట్లేదు, ఆగిపోవట్లేదు. సో వాటిని అంత్యము కానటువంటి దశాంశము, అందులోనూ అంత్యము కానటువంటి దశాంశంలో తర్వాత ఒక అంకెల గుంపు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుంది నాన్న. అదే రకమైన అంకెలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతున్నవి. ఇది అంత్యము కానటువంటి ఆవర్తిత దశాంశం. ఆవర్తిత అంటే రిపిటేషన్లో ఉండాలన్న, మళ్ళీ మళ్ళీ రావాలి. అవే అంకెలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతాయి. అంత్యమగు దశాంశాలు, అంత్యము కానటువంటి ఆవర్తిత దశాంశాలు. 2వ రకం నేర్చుకున్నాం. 3వ రకం నాన్న, అంత్యము కావు, ఆవర్తితము కావు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 3.428519468340176 సో ఆన్ ఈ విధంగా ఉంది. చూడండి, దశాంశ దశాంశ భాగంలోని అంకెలను లెక్కించడానికి వీలు లేవు. ఆగిపోలేదు నాన్న, ఇంకా వస్తూ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? ఇది అంత్యము కానటువంటి దశాంశము. కానీ పోనీ మళ్ళీ ఇలా చూడండి, ఈ గుంపు మళ్ళీ అవే గుంపు మళ్ళీ వచ్చింది. కానీ ఇక్కడ ఏమైనా వచ్చిందా? కొత్త అంకెలు వస్తున్నాయి. ఇక్కడ ఏమొచ్చిందో ఇక్కడ అది రావట్లేదు. కొత్తగా నూతనంగా కొన్ని అంకెలు వస్తున్నాయి. మళ్ళీ తిరిగి అవే అంకెలు రావట్లేదు. కాబట్టి ఇది ఏమవుతుంది? అంత్యము కానటువంటి, అంత్యము కాదు, ఆవర్తితము కాదు. సో ఇంకొక ఎగ్జాంపుల్ 1.20 నాన్న, 1.20 తర్వాత 200 200 200 నాన్న, 2 ఇలా సున్నాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. డాష్. ఇప్పుడు చూడండి అన్న, ఇక్కడ దశాంశ భాగంలో ఉన్నటువంటి అంకెలను మనం లెక్కించడానికి వీలుగా లేదు. దశాంశ భాగంలో అంకెలను లెక్కించడానికి వీలు లేకపోతే అది అంత్యము కానటువంటి దశాంశం. సేమ్ అంకెలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయంటే లేదు. ఒక సున్నా పలుమార్లు మళ్ళీ పెరుగుతూ వస్తుంది. సో అవే గుంపు మళ్ళీ రావట్లేదు నాన్న. ఇక్కడ అయితేనేమో 3978 సేమ్ నెంబర్ మళ్ళీ రిపీట్ అయింది. ఇక్కడ ఏమవుతుంది? సేమ్ డిజిట్స్ మళ్ళీ రిపీట్ కావట్లేవు. కాబట్టి ఇది అంత్యము కాదు, ఆవర్తితము కాదు. సో జాగ్రత్తగా చూడండి. మొదటి రకమైనటువంటి అకరణీయ సంఖ్యలకు మనం వీటి మీద మనం లెక్కలు చేయాల్సి ఉంటుంది. సమస్యల్ని మనం చేస్తాము. కాబట్టి వీటి మీద పూర్తి అవగాహన ఉంటే వాస్తవ సంఖ్యల్లో సగభాగం మనం నేర్చుకున్నట్లే. వాస్తవ సంఖ్యల యొక్క నిర్వచనం తెలిస్తే వాటిని ఛేదించడం అనేది చాలా సులభం అవుతుంది. సో అకరణీయ సంఖ్యలకు మొదటి రకమైన నిర్వచనం చిన్న తరగతుల్లో నేర్చుకున్నాం. భిన్న రూపంలో ఉండేటువంటి సంఖ్యలు, p/q భిన్న రూపంలో ఉండే సంఖ్యలు. మరి ఆ సంఖ్యల్లో లవహారాలను ఎక్కడి నుండి సేకరిస్తామంటే లవహారాలను ఈ పూర్ణ సంఖ్యల సమితిలోకి వెళ్ళి తీసుకుంటాము. అందులో ఇక్కడ హారము 0 కాకుండా ఉండాలి. హారము 0 కానటువంటి ప్రతి భిన్నము కూడా అకరణీయ సంఖ్యనే.
హారము సున్నా కానటువంటి ప్రతి భిన్నము కూడా అకరణీయ సంఖ్యనే. అందుకే భిన్నాలన్నీ అకరణీయ సంఖ్యలు కావు. భిన్నాలన్నీ కూడా అకరణీయ సంఖ్యలు అనుకుంటారు, కాదు. ప్రతి భిన్నము అకరణీయ సంఖ్య కాదు. హారంలో సున్నా ఉంటే అది భిన్నమే, కానీ అది అకరణీయ సంఖ్యగా మాత్రం చెప్పలేము. సో భిన్నాలన్నీ అకరణీయ సంఖ్యలు కావు, కానీ అకరణీయ సంఖ్యలు అన్నీ భిన్నాలు అవుతాయి. ఎందుకు ఒకసారి చూడండి. రెండవ రకమైన నిర్వచనంలో దశాంశ సంఖ్యలు 3 రకాలుగా ఉంటాయి అని మనం నేర్చుకున్నాం. ఈ దశాంశ సంఖ్యలు 3 రకాల్లో మొదటిది అంత్యమగు దశాంశము. ఇవన్నీ కూడా సహజ సంఖ్యలు అంత్యమగు దశాంశాలే. పూర్ణాంకాలు 5ని 5.0 రాయొచ్చు, 3ని 3.0 రాయొచ్చు. ఇది అంత్యమగు దశాంశం. ఇక్కడ -2 ఉంది బిట, -2ని ఏమని రాయొచ్చు -2.0. 3 ఉంది 3ని ఏమని రాయొచ్చు 3.0. దశాంశం తర్వాత 0 ఒకటే ఏమీ లేవు, ఒక అంకె ఉంది, 0.0 ఆగిపోయింది. సో ఇది అంత్యమగు దశాంశం. ఇవన్నీ కూడా అంత్యమగు దశాంశాలే. ఈ అంత్యమగు దశాంశాలన్నీ కూడా అకరణీయ సంఖ్యల్లో భాగమే. సో ఓకే, మొదటిది అంత్యమగు దశాంశము, రెండవది అంత్యము కానటువంటి ఆవర్తిత దశాంశము, మూడవది అంత్యము కాదు ఆవర్తితము కానటువంటి దశాంశాలు ఉంటే ఈ 3 రకాల దశాంశాల్లో మొదటి 2 రకాల దశాంశాలని అకరణీయ సంఖ్యలుగా పేర్కొంటారు. అకరణీయ సంఖ్యలకు మరొక నిర్వచనం అకరణీయ సంఖ్యలకు మరొక నిర్వచనం ఏంటి? అంత్యమయ్యే దశాంశాలైనా లేదా అంత్యము కానటువంటి ఆవర్తిత దశాంశాలైనా వాటిని అకరణీయ సంఖ్యలుగా పేర్కొంటాము. మూడవది ఉంది మూడవది 5వది కరణీయ సంఖ్యా సమితి. కరణీయ సంఖ్యా సమితి అన్నారు. ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు ఇది క్యూ డాష్ లేదా క్యూ ప్లస్ సంకేతంచే సూచిస్తారు. క్యూ డాష్ లేదా క్యూ ప్లస్ సంకేతంచే సూచిస్తారు. వీటిని భిన్న రూపంలో రాయటం సాధ్యం కాదు. ఇవి అంత్యము కావు ఆవర్తితము కావు. అంత్యము కావు ఆవర్తితము కానటువంటి దశాంశాలను కరణీయ సంఖ్యలుగా మనం పేర్కొంటాము. వీటిని భిన్న రూపంలో రాయటం సాధ్యం కాదు. వీటిని భిన్న రూపంలో రాయొచ్చు, సహజ సంఖ్యల్ని భిన్న రూపంలో రాయొచ్చు, పూర్ణాంకాలని భిన్న రూపంలో 2ని 2/1, 3ని 3/1, 4ని 4/1, -2 -2/1 రాయొచ్చు. సో వీటిని భిన్న రూపంలో రాయొచ్చు, కానీ ఈ కరణీయ సంఖ్యలను p/qను భిన్న రూపంలో రాయటానికి వీలు లేదు. మరి రాయలేనివి ఎలా ఉంటాయంటే ఈ విధంగా అవి అంత్యము కావు ఆవర్తితము కావు. ఈ రకమైన దశాంశాలని ఏమంటారు కరణీయ సంఖ్యలు అంటారు. కరణీయ సంఖ్యల్లో మనం ఒక ఉదాహరణ చెప్పాలి. ఏమని చెప్పాము? సో p/q రూపంలో రాయగలిగి హారము 0 లేకపోతే అది అకరణీయ సంఖ్య. సో మరి ఇక్కడ చూడండి, పై అనేది ఉంది పై కరణీయ సంఖ్యనా అకరణీయ సంఖ్యనా అంటాడు. సో దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడైతే కరణీయ సంఖ్య నిర్వచనం ఏంటి? అంత్యము కావు ఆవర్తితము కావు లేదా p/q రూపంలో రాయడానికి వీలు లేని సంఖ్యలు. p/q రూపంలో రాయడానికి వీలు లేని సంఖ్యలు ఇవి కరణీయ సంఖ్యలు. ఇప్పుడు చూడండి, మనం 5 సంఖ్యా సమితుల గురించి నేర్చుకున్నాము. సహజ సంఖ్యా సమితి, పూర్ణాంకాల సమితి, పూర్ణ సంఖ్యల సమితి, అకరణీయ సంఖ్యల సమితి, కరణీయ సంఖ్యల సమితి. ఈ 5 సంఖ్యా సమితుల యొక్క సమ్మేళనాన్ని మనం వాస్తవ సంఖ్యలుగా పేర్కొంటాము. వాస్తవ సంఖ్యా సమితి అంటున్నాను. సో వాస్తవ సంఖ్యా సమితి అంటే సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ద కాంబినేషన్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ ఆల్ ద అబోవ్ 5 సెట్స్. పైన ఉన్నటువంటి అన్ని సంఖ్యా సమితుల యొక్క సముదాయాన్ని వాస్తవ సంఖ్యా సమితి అంటారు. బుక్లో మరి నిర్వచనం అలా ఉండదు. బుక్లో నిర్వచనం అలా ఉండకుండా ఏమంటాడు? కరణీయ సంఖ్యలు మరియు అకరణీయ సంఖ్యల యొక్క అకరణీయ సంఖ్యల యొక్క సమ్మేళనాన్ని వాస్తవ సంఖ్యలు అంటారు అని ఇచ్చాడు. ఎందుకు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి చిన్న మార్పు. మీకు వీటి మీద పూర్తి అవగాహన ఏర్పడినప్పుడు సహజ సంఖ్యల మీద, తర్వాత పూర్ణాంకాల మీద, పూర్ణ సంఖ్యల మీద, అకరణీయ సంఖ్యల మీద, కరణీయ సంఖ్యల మీద మీకు పూర్తి అవగాహన ఏర్పడినప్పుడు
సో ఈ అధ్యాయంలోని సమస్యల్ని మనం సులభంగా నేర్చుకోగలుగుతాం. ఒక ఇంటి గురించి ఒక ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల గురించి మొత్తం మనకు తెలుసు అనుకోండి నాన్న, ఎవరు వచ్చి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి గురించి అడిగినా మనం ఆన్సర్ చెప్పగలుగుతాం. ఈయన క్యారెక్టర్ ఇది, ఈయన ఇక్కడ ఉంటారు, ఈయనకి ఇది పని చేస్తారు అని మనం చెప్పగలుగుతాం. అలాగే వాస్తవ సంఖ్యలకు సంబంధించినటువంటి పూర్తి నిర్వచనాన్ని మనం నేర్చుకుంటే అధ్యాయంలో ఇవ్వబడినటువంటి సమస్యలు ఏవి కూడా మనకి సమస్యగా కావు, ఈజీగా అర్థమవుతాయి. సో ఓకే, ఒకసారి చూడండి నాన్న, ఉపసమితి నిర్వచనం చెప్తున్నాను. ఉపసమితి అగ్రసమితి, ఉపసమితి అగ్రసమితి లేదా ఉన్నత సమితి అంటారు నాన్న. ఉన్నత సమితి తెలుగులో, ఇంగ్లీష్లో సబ్సెట్ అంటారు నాన్న. సబ్సెట్, సూపర్ సెట్, సబ్సెట్ అండ్ సూపర్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నాన్న, ఏ అనేది ఒక సమితి, క్యాపిటల్ ఏ అనేది ఒక సమితి, క్యాపిటల్ బి అనేది మరొక సమితి. ఏలో 1, 2, 3 మూలకాలు ఉన్నాయి నాన్న. ఏలో 1, 2, 3 మూలకాలు ఉన్నాయి. క్యాపిటల్ బి అనే సమితిలో 0, 1, 2, 3, 4 అనే మూలకాలు ఉన్నాయి. ఏ కామా బీలు 2 సమితులు అయినప్పుడు బాగా గమనించండి, సమితి ఏలో ఉన్నటువంటి ప్రతి మూలకము సమితి బిలో ఉంది. సమితి ఏలో ఉన్నటువంటి ప్రతి మూలకము సమితి బిలో ఉంది. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ బి. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ బి. ఏలో ఉన్నటువంటి ప్రతి మూలకం కూడా బిలో ఉంది. అప్పుడు ఏను ఉపసమితి అంటారు. ఏనేమంటారు? ఉపసమితిగాను. ఏను ఉపసమితిగాను, బిని అగ్ర లేదా ఉన్నత సమితిగా సూచిస్తారు. అగ్ర లేదా ఉన్నత సమితి అంటారు. సో ఇక్కడ నాన్న సంకేత రూపంలో దీన్ని ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని రాస్తారు. ఏ ఈజ్ సబ్సెట్, గుర్తున్నానా? ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బిగా మనం ఈ విధంగా చెప్తాం. ఒక బిని ముందు రాస్తే బి ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ అంటారు. బి ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ. ఏలో ఉన్న మూలకాలన్నీ బిలో ఉన్నాయి. ఏలో ఉన్న ప్రతి మూలకము కూడా సమితి బి కలిగి ఉంది. అప్పుడు ఏను ఉపసమితి, బిని అగ్ర సమితి అంటారు. ఓకే, ఏ బికి ఉపసమితి. మనం ఇప్పుడు నేర్చుకుందాం నాన్న. సహజ సంఖ్యల్లో ఉన్న 1, 2, 3 అనే మూలకాలు, 1, 2, 3 అనంతం వరకు ఉన్న మూలకాలు పూర్ణాంకాలలో కూడా ఉన్నవి. పూర్ణాంకాల్లో కూడా ఉన్నవి. 0, 1, 2, 3 కదా పూర్ణాంకాల్లో. ఇప్పుడు చూడండి నాన్న, సహజ సంఖ్యలో ఉన్న ప్రతి మూలకం పూర్ణాంకాల్లో ఉంది. పూర్ణాంకాల్లో ఉన్న ప్రతి మూలకం పూర్ణ సంఖ్యలో ఉంది. చూడండి, -3, -2, -1, 0, +1, +2, +3 అప్ టు అనంతం వరకు తీసుకున్నాం. ఏమవుతుంది నాన్న? సహజ సంఖ్యల్లో ఉన్న ప్రతి మూలకం పూర్ణాంకాల్లో ఉంది. పూర్ణాంకాల్లో ఉన్న ప్రతి మూలకం పూర్ణ సంఖ్యల్లో ఉంది. పూర్ణ సంఖ్యల్లో ఉన్నటువంటి వాటినే లవహారాల్లో తీసుకుంటున్నాం మనం. సో జెడ్, తర్వాత క్యూ అకరణీయ సంఖ్యా సమితి. భిన్న రూపంలో రాస్తున్నాము, లేదా అంత్యమగు దశాంశాలు, అంత్యము కానటువంటి ఆవర్తిత దశాంశాలు, ఇవన్నీ కూడా అంత్యమగు దశాంశాలేనా. 1ని 1.0, 2ని 2.0, 0ని 0.0, -2.0 అంత్యమగు దశాంశాలు. భిన్న రూపంలో రాయగలం వీటిని. 2/1, 3/1, 2/1, 1/1, -3/1, -2/1 భిన్న రూపంలో రాయగలుగుతున్నాం. కాబట్టి ఇవన్నీ, దీనిలో ఉన్న అన్ని సంఖ్యలు కూడా అకరణీయ సంఖ్యా సమితిలో ఉంటాయి. సహజ సంఖ్యా సమితి పూర్ణాంకాల సమితికి ఉపసమితి. సహజ సంఖ్యా సమితి పూర్ణాంకాల సమితికి ఉపసమితి. సహజ సంఖ్యలో ఉన్న ప్రతి మూలకం పూర్ణాంకాల్లో ఉంది. పూర్ణాంకాలలో ఉన్న ప్రతి మూలకం పూర్ణ సంఖ్యలలో ఉంది. సో W ఈజ్ సబ్సెట్ ఆఫ్ Z అండ్ Z ఈజ్ సబ్సెట్ ఆఫ్ Q. Z ఈజ్ సబ్సెట్ ఆఫ్ Q. Qలో ఉన్నాయండి, Zలో ఉన్నాయన్నీ కూడా Qలో ఉన్నాయి. ఎందుకు? లవహారాలను ఎక్కడి నుంచి తీసుకుంటానన్నా ఇందులోకి వెళ్ళే తీసుకుంటాం. ఓకే, ఇది అయిపోయింది. బట్ క్యూలో ఉన్నాయన్నీ కూడా క్యూ డాష్లో లేవు. కరణీయ సంఖ్యలు అంటే ఏం చెప్పాను? అవి అంత్యము కావు, ఆవర్తితము కావు, సపరేట్గా ఉండేటువంటి సంఖ్యలు. వాటి భిన్న రూపంలో రాయలేదు. కాబట్టి క్యూ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ క్యూ డాష్. క్యూలో ఉన్నవన్నీ క్యూ డాష్లో లేవు. ఈ పట రూపంలో చెబితే, వీటిని పట రూపంలో మనం తీసుకుంటే, చూడండి, ఒక పటం చూపిస్తున్నాను. దీని పూర్తి నిర్వచనం అయిపోతుంది. నిర్వచనం అయిపోయిన తర్వాత మనం యూక్లిడ్ యొక్క భాగహార న్యాయం గురించి నేర్చుకుందాం. సో ఇక్కడమ్మా సహజ సంఖ్యల్లో ఉన్నటువంటి ప్రతి మూలకం, సహజ సంఖ్యల్లో ఉన్నటువంటి ప్రతి మూలకం కూడా పూర్ణాంకాల సమితిలో ఉంది. పూర్ణాంకాల్లో ఉంది. సహజ సంఖ్యల్లో ఉన్న ప్రతి మూలకం పూర్ణాంకాల్లో ఉంది. పూర్ణాంకాలలో ఉన్న ప్రతి మూలకం దేంట్లో ఉంది నాన్న? పూర్ణ సంఖ్యలలో ఉంది. పూర్ణ సంఖ్యలలో ఉంది.
పూర్ణ సంఖ్యల్లో ఉన్నటువంటి ప్రతి మూలకం దేంట్లో ఉంది నాన్న? అకరణీయ సంఖ్యల్లో భాగంగా రాస్తున్నాము. తర్వాత ఇవి అకరణీయ సంఖ్యలు, అంత్యమగు దశాంశాలు లేదా అంత్యము కాకుండా ఆవర్తితమయ్యే దశాంశాలు. ఇంకొకటి ఉన్నాయి నాన్న కరణీయ సంఖ్యలు. ఏ భాగం అది? క్యూ డాష్ లేదా క్యూ ప్లస్. ఇది కరణీయ సంఖ్యలు. ఇవి ఉండవు నాన్న, అంత్యము కావు ఆవర్తితము కావు, కాబట్టి ఇవి సపరేట్గా ఉంటాయి. చిన్న తమ్ముడు వాళ్ళ అన్న చెప్పినట్టుగా వింటాడు. ఈ రెండవ అన్న ఇంకో పెద్దన్న చెప్పినట్టుగా వింటాడు. ఈ ముగ్గురు తమ్ములు ఈ క్యూ చెప్పినట్లుగా వింటారు. అప్పుడు ఏమవుతుంది? క్యూలో అంతర్భాగమే, అకరణీయ సంఖ్యల్లోని అంతర్భాగాలే సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు. ఈ అకరణీయ సంఖ్యల్లో ఇవన్నీ కూడా ఒక భాగం నాన్న. కాబట్టి అకరణీయ సంఖ్యలను మరియు కరణీయ సంఖ్యలను కలిపి ఉండేటువంటి మరొక పెద్ద సమితి వాస్తవ సంఖ్యా సమితి. వాస్తవ సంఖ్యలు ఆర్ అంటారు నాన్న. వాస్తవ సంఖ్యలు రియల్ నెంబర్స్ అంటారు. క్యాపిటల్ ఆర్ అనే సంకేతంచే సూచిస్తారు. వాస్తవ సంఖ్యలు అంటే ఏంటి నాన్న? తమ్ముడు, ఆయన కంటే పెద్దన్న, ఆయన కంటే ఇంకో పెద్దన్న, ఆయన కంటే ఇంకొక పెద్దన్న, ఇంకో తమ్ముడు ఉన్నాడు కానీ తను చెబితే వినడు, పక్కకు ఉంటాడు, క్యూ డాష్. ఇప్పుడు ఈ నలుగురు అన్నదమ్ముళ్ళు మరియు ఈ తమ్ముడు, ఈ ఐదుగురు కలిపి, ఈ ఐదుగురు సోదరులను కలిపి ఉన్నటువంటి తండ్రి వాస్తవ సంఖ్యా సమితి. అంటే వాస్తవ సంఖ్యా సమితికి ఐదుగురు కొడుకులు అనుకోండి. ఈ నలుగురు కలిసిమెలిసి ఉంటారు కానీ ఇతను ఉండడు. క్యూ మరియు క్యూ డాష్ల యొక్క సమ్మేళనం వాస్తవ సంఖ్యా సమితి. ఇంకొకటి ఉంది నాన్న, వాస్తవ సంఖ్యలు అంటే నేర్చుకున్నారు మీరు. సహజ సంఖ్యలైనా కావచ్చు, పూర్ణాంకాలైనా కావచ్చు, పూర్ణ సంఖ్యలైనా కావచ్చు, అకరణీయ సంఖ్యలైనా కావచ్చు, కరణీయ సంఖ్యలైనా కావచ్చు. అవి వాస్తవ సంఖ్యలు. అంటే మనం తీసుకున్నటువంటి సంఖ్య ధన సంఖ్య అయినా కావచ్చు, రుణ సంఖ్య అయినా కావచ్చు. సున్నా ధన సంఖ్య కాదు, రుణ సంఖ్య కాదు, సున్నానైనా కావచ్చు. భిన్న రూపంలో ఉండొచ్చు, లేదా అంత్యము కాకుండా ఆవర్తితము కాకుండా √2 ఉంది నాన్న. √2కు వర్గమూలం లేదు నాన్న. దీని ఏమని రాస్తాం? 1.414 రాస్తాం. యాక్చువల్లీ 1.41 కాదు, 3 స్థానాలకు సవరించి తీసుకున్నటువంటి విలువ. ఇది కరణీయ సంఖ్య అంటారు కదా సార్. మరి ఆల్రెడీ దశాంశం తర్వాత ఉన్న అంకెల్ని మనం లెక్కించడానికి వీలుగా ఉంది కదా. 1, 2, 3 అని లెక్కిస్తున్నాం కదా సార్. మరి ఇది అంత్యమగు దశాంశం కదా అంటే కాదు నాన్న, 3 స్థానాలకు సవరించి తీసుకున్నారు. √2 విలువ భాగహార పద్ధతిలో 9వ తరగతిలో నేర్చుకున్నారు. 1.41 ఇక్కడ 398726594 ఇలా వచ్చేస్తుంది. 2 యొక్క వర్గమూలాన్ని భాగాహార పద్ధతిలో మనం కనుక్కొని చూసాము. దీని విలువ అంత్యము కాదు ఆవర్తితము కాదు, ఆవర్తితము కాదు. కానీ దీన్ని చెప్పడం ఎలా అంటే 3 స్థానాలకు సవరించి దీనికి ఒకటి కలుపుకొని 1.414 సుమారుగా అంటున్నారు. చిన్న ఎగ్జాంపుల్, 4 లక్షలు వేరు నాన్న. 4 లక్షల రూపాయలు ఒక వ్యక్తి దగ్గర 4 లక్షల రూపాయలు ఉన్నవి. కానీ ఆయన దగ్గర వాస్తవంగా ఉన్న బ్యాంకులో ఉన్న అమౌంట్ ఎంత అంటే 3,99,999 రూపాయల 90 పైసలు ఉన్నాయి నాన్న. 90 పైసలు ఉన్నాయి. 4 లక్షలకి 3,99,999 రూపాయల 90 పైసలకి మధ్య ఉన్న వ్యత్యాసం 10 పైసల వ్యత్యాసం ఉంది. 10 పైసల వ్యత్యాసం ఉన్నప్పుడు ఈ రెండు సమానం కాదు అంటామా? ఏమంటాం? నా దగ్గర 3,99,999 రూపాయల 90 పైసలు ఉన్నాయని చెప్పాం కదా, దాన్ని ఏమంటాం? 4 లక్షలుగానే సమానం చేస్తాం. ఈ రెండు వాస్తవంగా సమానం కాదు, కానీ మనం ఏం చేస్తున్నాము? దీన్ని రమారమి ఇది 4 లక్షలుగా నియర్లీ వాటి మధ్యలో ఉన్నటువంటి వాల్యూ నెగ్లిజిబుల్ వాల్యూ కాబట్టి తేడా స్వల్పమైనటువంటి తేడా కాబట్టి 4 లక్షలుగా చెప్తున్నాం. అదేవిధంగా ఈ రెండు సమానం కాదు, కానీ 3 స్థానాలకు సవరించి తీసుకున్నాం. ఇది అంత్యము కాదు ఆవర్తితము కాదు కాబట్టి ఖచ్చిత వర్గమూలాలు లేని సంఖ్యలన్నీ కూడా కరణీయ సంఖ్యలే. 2కు వర్గమూలం లేదు నాన్న, 2కు వర్గమూలం లేదు, 3కు వర్గమూలం లేదు, 5కు వర్గమూలం లేదు, 6కు వర్గమూలం లేదు, 4కు వర్గమూలం ఉంది. 2లో 4 యొక్క వర్గమూలం 2, 9కి వర్గమూలం ఉంది, 9 వర్గమూలం ఉంది. వర్గమూలం కలిగినటువంటి సంఖ్యలు అకరణీయ సంఖ్యలు అవుతాయి. ఖచ్చిత వర్గమూలాలు లేని సంఖ్యలన్నీ కూడా కరణీయ సంఖ్యలు. వీటి యొక్క వర్గమూలాలు అంత్యము కావు ఆవర్తితము కావు. ఓకేనా? సో ఇవి వాస్తవ సంఖ్యలు. తర్వాత నాన్న ఇందులో ఇంకొక కల్పిత సంఖ్య అనేది ఒకటి ఉంది. మనం ముందు జరిగినటువంటి అధ్యాయంలో కల్పిత సంఖ్య గురించి నేర్చుకున్నాం. ఇక్కడ వర్గ సమీకరణాల్లో
మూలాల యొక్క స్వభావం చెప్పండి అన్నప్పుడు b² - 4ac <0 అయితే అవి కల్పితాలు లేదా సంకీర్ణ సంఖ్యలు అంటాం. -1కి వర్గమూలం లేదు నాన్న, -1కి వర్గమూలం లేదు, -1 మైనస్కి వర్గమూలం లేదు, -1కి వర్గమూలం లేదు, దాన్ని i అనే కల్పిత సంఖ్యగా తీసుకున్నారు. ఇమాజినరీ నెంబర్, కల్పిత సంఖ్య, iని కల్పిత సంఖ్య అన్నారు. ఇది సపరేట్ నెంబర్ నాన్న, ఇది మరొక సంఖ్య. సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, వాస్తవ సంఖ్యతో పాటు మనం వాడేటువంటి సంఖ్యల్లో కల్పిత సంఖ్య కూడా ఉంది, √-1. తర్వాత నాన్న √-4 అన్నాడు అనుకోండి నాన్న, √-4 అన్నాడు. సో -4ని ఏమని రాస్తాం నాన్న, √4 × √-1 రాస్తాం, √4 × √-1. 4 యొక్క వర్గమూలం +or-2, -1 యొక్క వర్గమూలం i. చూడండి ఇక్కడ ఇది కల్పిత సంఖ్య, i అనేదేమో కల్పిత సంఖ్య, +2 కానీ -2 కానీ వాస్తవ సంఖ్య. ఒక కల్పిత సంఖ్య ఒక వాస్తవ సంఖ్య యొక్క సమ్మేళనాన్ని, ఒక కల్పిత సంఖ్య వాస్తవ సంఖ్య యొక్క సమ్మేళనాన్ని, ఇది చూడండి మైనస్ అనేది √-1 అనేది కల్పిత సంఖ్య, 4 అనేది వాస్తవ సంఖ్య. ఈ రూపంలో ఉంటే రూట్ లోపల మైనస్ ఉంటే అవి సంకీర్ణ సంఖ్యలు అవుతాయి. సంకీర్ణ సంఖ్యలు కాంప్లెక్స్ నెంబర్స్ అంటారు నాన్న, C అను సంకేతంచే సూచిస్తారు. సంకీర్ణ సంఖ్యలు, సంకీర్ణ సంఖ్యలు ఎలా గుర్తిస్తారు, రూట్ లోపల మైనస్ విలువలు వస్తే అవి సంకీర్ణ సంఖ్యలు అవుతాయి. √-4ని √4 × √-1 రాయొచ్చు. 4 యొక్క వర్గమూలం +or-2, 2 అనేది వాస్తవ సంఖ్య, i అనేది కల్పిత సంఖ్య. వాస్తవ సంఖ్యను కల్పిత సంఖ్యను కలిపి ఒక పెద్ద సంఖ్య రాస్తే, చూడండి వాస్తవ సంఖ్యలను ఇది వాస్తవ సంఖ్య, ఇది కల్పిత సంఖ్య, వాస్తవ సంఖ్యలను మరియు కల్పిత సంఖ్యలను కలిపి ఉండేది సంకీర్ణ సంఖ్యా సమితి. సంకీర్ణ సంఖ్యా సమితి, ఇది సంఖ్యా సమితుల యొక్క రకాలు. సంఖ్యా సమితుల యొక్క రకాలు ఎన్ని రకాలైనా, సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, కల్పిత సంఖ్య, కల్పిత సంఖ్య. తర్వాత ఇక్కడ ఎన్ని వచ్చినాయి నాన్న, 4, 5, 6, కల్పిత సంఖ్య 7, తర్వాత సంకీర్ణ సంఖ్యా సమితి 8. ఈ 8 సంఖ్యా సమితుల్లో మనం ఇక్కడ నేర్చుకునేది నాన్న, ఈ అధ్యాయంలో నేర్చుకునేది ఈ సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు. ఈ 5 సంఖ్యా సమితుల యొక్క సమ్మేళనము వాస్తవ సంఖ్య కాబట్టి ఈ సంఖ్యా సమితుల గురించి ఈ అధ్యాయంలో నేర్చుకుంటున్నాం. ఓకేనా. √-1 అనేది కల్పిత సంఖ్య, -1కి వర్గమూలం లేదు, అది కల్పిత సంఖ్యగా తీసుకున్నారు, i అని దాన్ని నామకరణం చేశారు. తర్వాత వచ్చేది నాన్న సంకీర్ణ సంఖ్యా సమితి, కల్పిత సంఖ్యలు వాస్తవ సంఖ్యలు కలిపి అది సంకీర్ణ సంఖ్యగా మారుతుంది. సంకీర్ణ సంఖ్య యొక్క రూపము a+ib మోడల్లో ఉంటాయి. a+ib పెద్ద తరగతుల్లో నేర్చుకుంటున్నానా, ఇప్పుడు మనకు అవసరం అప్రస్తుతం. ఓకేనా. సో రైట్, మీకు వాస్తవ సంఖ్యలు అంటే అర్థమైంది. వాస్తవ సంఖ్యల్లో ముందుగా మనం తీసుకునేటువంటి అంశము, వాస్తవ సంఖ్యల్లో ముందుగా మనం తీసుకోబడేటువంటి అంశము యూక్లిడ్ భాగహార న్యాయము. యూక్లిడ్ యొక్క భాగహార న్యాయం ఏంటి నాన్న, భాగహార న్యాయం గురించి మనం చిన్న తరగతుల్లో నేర్చుకున్నాం. ఇక్కడ యూక్లిడ్ భాగహార న్యాయము, దీన్ని ఇంగ్లీష్లో నాన్న యూక్లిడ్ డివిజన్ అల్గారిథం, యూక్లిడ్ డివిజన్ అల్గారిథం అంటారు, లేదా యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటారు. మరి ఇక్కడ చూడండి బిట, యూక్లిడ్ భాగహార న్యాయం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 25ని 7తో భాగిస్తున్నాను, 25ని 7తో భాగిస్తున్నాను. చూడండి అకరణీయ సంఖ్య, ఇది భిన్న రూపంలో ఉంది. 25ని పై విలువ చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. కరణీయ సంఖ్య నాన్న, ఇది వృత్తం. ఈ వృత్తంలో ఇక్కడ నుండి ఇక్కడి వరకు కొలిసే ఈ మొత్తం భాగాన్ని, మొత్తం పొడవుని వృత్త పరిధి అంటారు నాన్న. ఒక బ్యాంగిల్ తీసుకోండి, ఒక గాజు చేతికి వేసుకునే అమ్మాయిలు వేసుకునేటువంటి గాజు తీసుకొని ఆ గాజు చుట్టూ ఒక దారం చుట్టండి. ఎంత పొడవు వస్తుంది, అది చుట్టుకొలత, ఇది చుట్టుకొలత, వృత్త పరిధి అంటారు. వృత్త పరిధిని వ్యాసంతో భాగిస్తున్నాం. వృత్త పరిధిని దాని వ్యాసంతో భాగిస్తున్నాము. ఏ రూపంలో ఉంది నాన్న, భిన్న రూపంలో ఉంది. వృత్త పరిధిని, వృత్తం యొక్క చుట్టుకొలతని వ్యాసంతో భాగిస్తున్నాము, ఇది భిన్న రూపంలో ఉంది.
ఇది భిన్న రూపంలో ఉంది, హారం కూడా సున్నాకి సమానం కాదు. ఎందుకంటే వ్యాసార్థం సున్నా అయితే అది బిందు వృత్తం అవుతుంది, బిందువు అవుతుంది, వృత్తం కాదు. దాన్ని బిందు వృత్తం అంటారు, ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు. సో వ్యాసార్థం సున్నా మాత్రం కాదు, ఎంతో వ్యాసం ఎంతో కొంత ఉంది, భిన్న రూపంలో ఉంది, వ్యాసం విలువ సున్నా లేదు. ఇది అకరణీయ సంఖ్య. మరి ఈ భిన్న రూపంలో రాస్తే అది అకరణీయ సంఖ్య కావాలి. కానీ ఎప్పుడైనా గుర్తుకొంచుకోండి, వృత్తం యొక్క చుట్టుకొలతను దాని వ్యాసంతో భాగిస్తే వచ్చే విలువ అంత్యము కాదు, ఆవర్తితము కాదు. స్పెషల్ కేసు నేను చెప్పాను, భిన్న రూపంలో రాసింది ఏదైనా కూడా అది అంత్యమన్నా అవుతుంది, అంత్యము కాకుండా ఆవర్తితమన్నా అవుతుంది అన్నాను. కానీ ఇదొక్కటి మాత్రం గుర్తుకుంచుకోండి, వృత్త పరిధిని వ్యాసంతో భాగిస్తే వచ్చే విలువ అంత్యము కాదు, ఆవర్తితం కాదు. దాని విలువ ఎలా ఉంటుందంటే 22 డివైడెడ్ బై 7 బిటా, 22 డివైడెడ్ బై 7, 22ని 7తో భాగిస్తే 22ని 7తో భాగిస్తే తొందరగా 7 3లో 21, 1 దశాంశం తీసుకుంటే 0 7 1లో 7, 3 దశాంశం తీసుకుంటే 0, 7 4లో 28, 2 దశాంశం 0, 7 2లో 14, దశాంశం 6, శేషం 6, పాయింట్ తీసుకుంటే 0 7 8లో 56, సో 4 0, 7 5లో 35, 5 పాయింట్ ఉంది కాబట్టి 0 7 7లో 49, మళ్ళీ 1 శేషం వస్తుంది ఇక్కడి నుంచి 3.142857, మళ్ళీ 22ని 7తో భాగిస్తే 3.142857, మళ్ళీ 142857, 142857, సో అని ఈ విధంగా వస్తుంది. ఇది అంత్యము కానటువంటి ఆవర్తితము కానటువంటి ఆవర్తిత దశాంశము. 22ని 7తో భాగిస్తే అంత్యము కానటువంటిది, కానీ ఆవర్తితం మాత్రం అవుతుంది. ఒకే అంకెల గుంపు మళ్ళీ వస్తుంది ఆవర్తితం అవుతుంది. మరి వృత్త పరిధిని వ్యాసంతో భాగిస్తే వచ్చే విలువ, ఒక వృత్తం యొక్క చుట్టుకొలతని వ్యాసంతో భాగిస్తే వ్యాసం 0 కాకుండా కూడా అప్పుడు దీని విలువ ఎంత వస్తుందంటే 3.14285698532 సంథింగ్ ఈ విధంగా వస్తుంది చూడండి, ఒక వృత్తం యొక్క చుట్టుకొలతని వ్యాసంతో భాగించినప్పుడు దశాంశం తర్వాత ఉండే అంకెల్ని లెక్కించడానికి వీలు కాలేవు, అంత్యము కాదు. పోనీ మళ్ళీ నెంబర్లు సేమ్ ఇదే గ్రూప్ మళ్ళీ వస్తుందా అంటే రావట్లేదు కొత్త అంకెలు వస్తున్నాయి. అంత్యము కాదు, ఆవర్తితము కాదు. ఇది అంత్యము కాదు, ఆవర్తితము కాదు. వృత్త పరిధిని వ్యాసంతో భాగించినప్పుడు భిన్న రూపంలో ఉన్న హారము 0కి సమానం లేకున్నా అది అంత్యము కావట్లేదు, ఆవర్తితము అంత్యమైన దశాంశము కాదు, అంత్యము కాకుండా ఆవర్తితమన్నా కావాలి, కానీ అలా కావట్లేదు. మూడో రకానికి చెంది అంత్యము కాదు, ఆవర్తితం కాదు. కాబట్టి ఇది కరణీయ సంఖ్య. వృత్త పరిధిని వ్యాసంతో, వృత్త పరిధికి వ్యాసానికి మధ్య గల నిష్పత్తి అనేది కరణీయ సంఖ్య కాబట్టి దీనికి పేరు పెట్టాను పై అని పేరు పెడుతున్నాం. సో పై అని పేరు పెట్టాము. ఇది కరణీయ సంఖ్య, పై అనేది కరణీయ సంఖ్య. మరి ఎందుకు సార్ పైని 22/7 మనం ఎందుకు రాస్తున్నామంటే, దీన్ని ఇలాక నేను చెప్పాను ప్రీవియస్లో, ముందు ఏమని చెప్పాను 3,99,999 రూపాయల 90 పైసల్ని మనం ఏమన్నా 4 లక్షలు అని చెప్పుకున్నాం. 10 పైసలు తేడా ఉన్నా కూడా 4కు సమానం చేసాం, 4 లక్షలకు సమానం చేసాం. ఇక్కడే దీని విలువ ఇలా ఉన్నా కూడా దీన్ని సుమారుగా ఏం చేస్తున్నామంటే ఈ పై విలువని దీనికి సమానం చేస్తున్నాం. ఈ రెండు సమానమే, కొద్ది తేడా ఉంది, ఇక్కడ 6 7 కొద్ది తేడా ఉంది. కాబట్టి ఈ పై విలువను వృత్త పరిధిని వ్యాసంతో భాగిస్తే వచ్చే విలువ పై అనుకొని ఆ పై విలువను ఎంత చేస్తున్నాము 22/7కు సమానం చేస్తున్నాము. వాస్తవంగా 3,99,999 రూపాయల 90 పైసలు 4 లక్షలు సమానం కావు. ఈ రెండు సమానం కావు, కానీ మనం ఏం చేసాం, సుమారు 10 పైసలు తేడానే కాబట్టి సమానం చేసాము. అదేవిధంగా ఈ రెండు సమానం కావు, కానీ మనం సమస్యల్లో సులభంగా సాధన చేయడానికి దీన్ని 22/7కి ఈ విలువని 22/7కి సమానం చేస్తున్నాం. కాబట్టి గుర్తుకుంచుకోండి, పై అనే విలువ కరణీయ సంఖ్య, పై అనేదేమో కరణీయ సంఖ్య, 22/7 అనేదేమో అకరణీయ సంఖ్య. కేవలం ఎగ్జామ్లో అడుగుతాడు పై ఏ సంఖ్య అంటాడు, పై అనేది కరణీయ సంఖ్య.
సో వృత్త పరిధిని వ్యాసంతో భాగిస్తే వచ్చే విలువ అంత్యము కాదు, ఆవర్తితము కాదు, అది కరణీయ సంఖ్య. 22/7 అనేది అకరణీయ సంఖ్య. సుమారుగా మనం సమానం చేసాం, కానీ ఎగ్జాక్ట్లీ పై విలువ ఈ రెండు వాస్తవంగా నిజంగా చెప్పాలంటే పై విలువ 22 సమానం అంటే కాదు, సుమారు సమానపరచబడింది. ఓకేనా? సో ఇది నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం రెండవ భాగంలో యూక్లిడ్ భాగహార న్యాయం గురించి నేర్చుకుందాం. ఈ సెషన్ ఇక్కడితో పూర్తి చేస్తున్నాను. మీరు వాస్తవ సంఖ్యలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీరు నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియోని 1కి 2 సార్లు మీరు నేర్చుకోండి. మన నల్గొండ డిఓ గారు, జిల్లా విద్యాశాఖ అధికారి గారు మీకు ఒక చక్కని అవకాశాన్ని ఇచ్చారు. ఈ కోవిడ్ నేపథ్యంలో మీరు వాటిని పూర్తిగా వినియోగించుకోవాలని చెప్పి మీకు వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. మీరు ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. రెండవ భాగంలో యూక్లిడ్ యొక్క భాగహార న్యాయం గురించి నేర్చుకుందాం. బాయ్.